అపాయంలో ఉపాయం. ఆహార పదార్థాల కోసం అలా తిరిగి తన కన్నంలో దూరిన చిట్టెలుకను గమనించింది ఓ గండు పిల్లి. దాని చటుక్కున చప్పరిస్తే ఎంత బాగుంటుందో కదా అని ఆలోచించింది. అందుకే ఆ కలుగు పక్కనే మాటు వేసి ఆలోచించసాగింది. ఓ ఆలోచన వచ్చింది. ఎలకల్లుడు ఎలకల్లుడు కన్నంలోకి చూస్తూ పిలిచింది. ఏమిటి పిల్లి మామ? లోపల నుంచే అడిగింది ఎలుక. ఇలా తూర్పు దిక్కు కొద్దిగా ముందుకు పోతే వేరుశనగ చేను ఉంది. అక్కడ కాయలు ఎంత బాగున్నాయనుకున్నావు? రేపు ఉదయం 5 గంటలకి నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దామంది గండు పిల్లి. ఆ వంకన దాన్ని పిలిచి స్వాహా చేద్దామనుకున్న దాని ఆలోచన పసిగట్టేసింది ఎలుక. కానీ బయటపడకుండా అలాగే అంది. మరునాడు ఉదయం 5 గంటలకి పిల్లి వచ్చి ఎలుకను పిలిచింది. నేను 4 గంటలకే వెళ్ళి సుష్టుగా తిని వచ్చాను అని జవాబిచ్చింది ఎలుక. గండు పిల్లి తన కోపాన్ని గొంతులోనే దిగమింగుకుంది. సరే మంచిది, మరో మంచి పంటని ఇవాళ వస్తూ చూశాను. ఆ పొలం వైపు రేపు ఉదయం 4 గంటలకు వెళ్దామా అంది. అలాగే అంది ఎలుక. మరునాడు కూడా పిల్లి వచ్చేసరికి ఎలుక వెళ్ళి వచ్చేసింది. కానీ ఈ పిల్లి తలనొప్పిని వదిలించుకోవడం ఎలా అని ఆలోచించసాగింది. రోజు గండు పిల్లి తనకన్నా ముందే వెళ్ళి వేరుశనగ చేనుని కొరికి రాసాగింది ఎలుక. తన పంటని నాశనం చేస్తున్నది ఎవరో తెలుసుకుందామని ఆ రోజు రైతు చెట్టు చాటును దాగి గమనించాడు. కావాలనే ఆ రోజు ఎలుక ఆలస్యం చేసింది. ముందు ఎలుక వెనుక గండు పిల్లి పొలం వైపు బయలుదేరాయి. తీరా వేరుశనగ పొలం దగ్గరికి వెళ్ళగానే ఓ కన్నంలో దూరి మాయమైంది ఎలుక. దానికోసం వెతుకుతూ అటూ ఇటూ చూస్తున్న పిల్లిని గమనించాడు రైతు. ఇదే తన పొలాన్ని పాడు చేస్తుందని అతను అనుకున్నాడు. అంతే, అతని చేతిలో ఉన్న బడితే పిల్లి మీదకి విసిరాడు. దాని వాతపడి పిల్లి చచ్చిపోయింది. నిశ్చింతగా ఎలుక తన కలుగులోకి వెళ్ళిపోయింది. ఉపాయంతో ఆలోచించి ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చు.